జై తెలంగాణ అందరికీ మళ్ళొకసారి నమస్కారం. నాగర్ కర్నూల్ బీసీ బిడ్డలందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్క కమ్యూనిటీ నుండి వచ్చి మాకేం కావాలి, మేము ఏం కోరుకుంటున్నాము, మా భవిష్యత్తును మేము ఏ విధంగా నిర్మాణం చేసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. దాన్ని రాహుల్ గాంధీ గారు ప్రధానంగా లీడ్ తీసుకొని నడిపిస్తా ఉన్నారు. ఏమంటున్నారు రాహుల్ గాంధీ గారు? మనకు నేను బీసీల కులగణన చేపిస్తాను, రాబోయేటటువంటి జనాభా గణనలో బీసీ కులాలను గణించాలి అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి బీసీలందరం కూడా ఆలోచన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలన్నా చెప్పొచ్చు, కానీ అధికారంలోకి వచ్చినాక మీరు ఆ మాటలను దాని మీద చెప్పినటువంటి మాటలను అమలు చేస్తున్నారా లేదా అన్నది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని దాదాపుగా గత 5-6 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కులగణన చేయాలి, 1, 2 జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన అంటలేడు. కానీ ఏమంటున్నాడంటే 50% కోటా ఏదైతే కోర్టు ఇచ్చిందో ఆ 50% సీలింగ్ను మేము బద్దలు కొడతాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అని చెప్తున్నాడు. ఆయన చెప్పబట్టి 5-6 ఏండ్లైంది. ఈ 5-6 ఏండ్లలో ఏమైంది? బీహార్లో వాళ్ళ గవర్నమెంట్ షేరింగ్లో వచ్చింది. ఏది? కాంగ్రెస్ను లాలూ ప్రసాద్ యాదవ్ గారి అబ్బాయి తేజస్వి యాదవ్ వాళ్ళందరూ కూడా షేరింగ్లో ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు చెప్పంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి మోసం ఏంటంటే బీహార్లో కూడా కులగణన చేసింది. ఇట్లనే చేసేటప్పుడు ఒక పద్ధతిగా చేయాలి, మరి దాన్ని ఏ చట్టాలకు దొరకకుండా కోర్టులకు దొరకకుండా చేయాలి, కానీ చేయలే. బీహార్లో కులగణన చేసిండ్రు, అది కోర్టులో ఇరుక్కున్నదంటే అక్కడే ఉన్నది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఏ ఫలితాలు కూడా బీసీ బిడ్డలకు దక్కలేదు. రెండవది, కర్ణాటకలో కూడా కులగణన చేసిండ్రు. అంటే ఒక పని మనం ఒకసారి తప్పు చేసినప్పుడు ఆ అనుభవం నుంచి నేర్చుకొని దాన్ని సరిగా చేద్దామని ప్రయత్నం చేస్తాం ఎవరైనా. సో ఇప్పుడు బీహార్లో ఒకవేళ కులగణన కావచ్చు, బీసీలకు 50% రిజర్వేషన్ గోడలు బద్దలు కొట్టాలనేటటువంటి ప్రయత్నం విఫలమైతే దాని నుంచి నేర్చుకొని కర్ణాటకలో మంచిగా చేసేది ఉంటుంది. ఏది? కులగణన కరెక్ట్గా చేసి ఎట్లా రిజర్వేషన్లు అమలు చేయాలి. అక్కడ కూడా చేయలే. అక్కడ కులగణన చేసి చాలా రోజులైంది, ఇంతవరకు ఆ రిపోర్టే బయట పెట్టలే. ఇక నెక్స్ట్ ఇంత లోపల అడ్డిమారి గుడ్డి షాట్ల తెలంగాణ గెలిచింది. లేనిపోని ఉన్నాయి లేని చెప్పిండ్రు, తెలంగాణ గెలిచిండ్రు. గెలిచినాక ఇక్కడైంది ఆగమాగం భజగోవిందం. అసలు ఒక సంఘాన్ని పిలుచుడు లేదు, మాట్లాడు లేదు, దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్, దాని కోర్టులలో పోతే ఇబ్బందులు ఏమన్నా వస్తాయా, కొన్ని చర్చ లోపలనే వేసిండ్రా, బయటకు కనబడంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని పిలిచి చర్చించినట్టు మనకు కనబడలే. నిన్న మొన్న కూడా కాంగ్రెస్ లోపట ఉన్నటువంటి బీసీ నాయకులను పిలుచుకొని ముఖ్యమంత్రి గారు ఆయన గోడంతా వెళ్ళబోసుకున్నాడు తప్పితే బయట ఉండేటటువంటి ఇండిపెండెంట్ బీసీ సంఘాలను ఎవరు కూడా పిలిచి మాట్లాడలేదు. అంటే బీహార్లో చేసిన మోసం, కర్ణాటకలో చేసిన మోసం తెలంగాణలో కూడా కొనసాగిస్తారేమో అనేటటువంటి భయం మనకున్నది. అందుకే గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా మనం వారికి వెంటబడతా ఉన్నాం. మొదలేం చేసిండ్రు? 3 పనులు ఉంటాయి బీసీ బిల్లు కరెక్ట్గా అమలు కావాలంటే. డెడికేటెడ్ బీసీ కమిషన్ అని ఒకటి వేయాలి. ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ నుంచే లెక్కలు తీయాలి. ఆ లెక్కలను కోర్టుకు చెప్పాలి. అప్పుడు కోర్టు నమ్ముతుంది, అంటే ప్రభుత్వం నుండి చేయకుండా. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అసలు డెడికేటెడ్ బీసీ కమిషనే వేయకపోతే ఇక అన్న ఆధ్వర్యంలో చాలా మంది మన వాళ్ళంతా లొల్లి పెడితే చచ్చినట్టు బీసీ కమిషన్, డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సి వచ్చింది. అది వేయడానికి ఎన్ని రోజులైంది? 10 నెలలు దాటిపోయింది. ఆ లోపల ఏం చేసిండ్రు? ఆగమేఘాల మీద ఏదైతే బీసీ కమిషన్ ఉంటుందో దాని నుంచి లెక్క పెట్టమని చెప్పిండ్రు. వాళ్ళు లెక్కలు ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ లెక్కలు చేసింది. ఇప్పుడు అంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ నుంచి లెక్క చేయలేదు. సో రేపు పొద్దున కోర్టుకి ఎటన్నా పోతే మరి ఈ విషయం మీద ప్రభుత్వం ఏం వైఖరి తీసుకుంటుందో ఇప్పటికన్నా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉన్నదా లేదా ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇస్తలేదు. అయితే ఇవాళ మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే, చేసిన తప్పునే మళ్ళీ వేసి ప్రజలను మభ్యపెట్టాలని చూసేటటువంటి వాళ్ళని ఏమంటారు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ ప్రతి జిల్లాకు పోయి మనం సభలు పెట్టి ప్రతి ఒక్కరిని కలిసి అనేక విషయాలు బ్లాక్ అండ్ వైట్ ఫైన్ ప్రింట్ ఎందుకు చదువుతున్నామంటే మోసం చేస్తూ వస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. అంటే దేశంలో ఆపోజిషన్లు ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు నేను బీసీ నినాదం ఎత్తుకుంటా, నేను బద్దలు కొడతా 50% సీలింగ్ అని చెప్తున్నాడు. కానీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని సంపూర్ణంగా అయ్యేటట్టుగా చూస్తలేదు.
కాబట్టి తెలంగాణను మనం డిఫరెంట్ గా ప్రూవ్ చేయాలి. తెలంగాణ బిడ్డలం మనం ఉద్యమం చేసినటువంటి మనకు ఒక అనుభవం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా ఆనాడు నిలదీసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి అనుభవం ఉన్నది కాబట్టి ఇవాళ బీసీపీలప్పుడు కూడా అడుగడుగునా మనం చెప్తూనే ఉండాలి. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని తిట్లు మనని తిట్టినా ఇబ్బంది లేదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సార్లు 1,00,000 తిట్లు తిట్టిరు. ఏం ఫరక్ పడ్డది? మనకు రాష్ట్రం వచ్చింది, అంతే కదా. ఆ ధైర్యంగా మనం ముందుకు పోవాలి. ఇవాళ ఇక్కడ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రోజు నుండి మొదలుపెట్టి బీసీ బిల్లులు మనం అనుకున్నట్టు 3 బిల్లులు పాస్ అయ్యేదాకా మీరు మైక్రోస్కోప్ పెట్టి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో. అడుగడుగునా చూడాలి, ప్రతి క్షణం నిలదీయాలి. ఏదైనా ఊర్లో ఇవాళ రేపు మనం డిమాండ్ చేస్తున్నాం ఏంది, గ్రామ పంచాయతీలలో మీరు పట్టిక పెట్టండి, ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఏ ఫలానా ఇల్లును మీరు ఏ కులం కింద గణన చేసిందని పట్టిక పెట్టమంటున్నాం. పెట్టినప్పుడు మిస్టేక్స్ ఉంటే గ్రామాలలో మీదే బాధ్యత. నేను చెప్తున్నా, మేమైతే హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు మళ్ళా రాలేము. ఇక్కడ నాగర్ కర్నూలు ఉన్న బీసీ బిడ్డలే చైతన్యాన్ని ప్రదర్శించాలి. ఆ యొక్క నిర్మాణం ఇప్పటి నుంచే దయచేసి చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన బీసీ సంఘ నాయకులందరినీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రామాలలో ఉన్న మీ శాఖలందరినీ కూడా యాక్టివేట్ చేయండి, చైతన్యవంతం చేయండి, చెప్పండి. రేపు పొద్దున జనాభా లెక్కలు వస్తాయి, మేము కొట్లాడతాం వచ్చేదాకా. గ్రామాల సచివాలయంలో ఆ పేస్ట్ చేసేంత వరకు మేము కొట్లాడతాం. కానీ అది వచ్చినాక కిందకెళ్ళి మళ్ళీ డేటా మీరే మాకు ఇవ్వాలి. ఎక్కడ తప్పైంది, ఏ ఊర్లో మిస్ అయింది, ఎవరు మిస్ అయింది ఏందన్న డేటా మీరే మాకు ఇవ్వాలి. అదొకటి మొదలు దయచేసి ఆలోచన చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి అన్ని రకాల మోసాలు అంతమందిని చేసిన పార్టీ కాబట్టి బీసీ బిల్లులు వచ్చేదాకా దయచేసి వెనక్కి తగ్గొద్దు. మరి వెనక్కి తగ్గొద్దు అంటే ఇవాళ మీరందరూ నాకు ఒక మాట ఇవ్వాలి. నాగర్ కర్నూలు యావత్ జిల్లా నుంచి ప్రతి బీసీ బిడ్డ ఇంటి నుండి, అన్న చెప్పినట్టు ప్రతి ఎస్సీ ఎస్టీ బిడ్డ ఇంటి నుండి, ప్రతి ప్రజాస్వామ్యవాదమైనటువంటి ఓసీ బిడ్డ ఇంటి నుండి కూడా ఇంటికి ఒక మనిషిని మాతో ఉద్యమానికి మీరు పంపించాలి. పంపుతారా? ఏడకంటే ఆడికి వస్తారా? రేపు ఢిల్లీకి పోవాలంటే వస్తారా? గల్లీ టు ఢిల్లీ రెడీయా? అందులో ఏం వెనక్కి పోయేది లేదు కదా. అయితే అందులో 33% ఆడబిడ్డలు కూడా ఉండాలి. మరి ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని మరి మీ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పి నేను మీకు కోరుతూ, ఇంత అద్భుతంగా అనేక విషయాలు మీతో పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ చైతన్యాన్ని, ఈ యొక్క యాక్టివిటీని తగ్గకుండా కంప్లీట్ గా బిల్లు పాస్ అయ్యే చివరి నిమిషం వరకు కూడా యాక్టివ్గా ఉండాలని మీ అందరినీ కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భీమ్, జై బీసీ, జై పూలే, జై తెలంగాణ.